అండి స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ డిస్ప్లే ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ స్పెల్లింగ్ ఒకసారి మీరు చదవడానికి ట్రై చేయండి. చదవలేకపోతున్నారు కదా, కనీసం పలకడానికి జస్ట్ ట్రై చేయండి. ఇది టైపింగ్ మిస్టేక్ అయితే మనందరం పప్పులో కాలేసినట్టే కాదు. రీసెంట్గా ఢిల్లీ కోర్టు జడ్జ్ ఒక సెన్సేషన్ తీర్పు ఇస్తూ ఈ పదాన్ని యూజ్ చేశారు. 29 అక్షరాలు ఉంది ఈ పదంలో. ఇంటర్నెట్ మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. బేసికల్గా ఏంటి అంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీద ఒక పరువు నష్టం కేసు కొట్టేస్తూ జడ్జ్ గారు ఈ ఏంటది ఒక సెకండ్ ఆగండి, ఫ్లాక్సినాసినిహిలా ఫిలిఫికేషన్ అంట, నాకు కూడా సరిగా రాలేదు, ఇంత పెద్ద పొడవైన పదాన్ని యూజ్ చేశారనమాట. ఎందుకు వాడారు, దీని వెనుకున్న అసలార్థం ఏంటి అని తెలుసుకోవాలని చాలా మంది క్యూరియస్గా ఉన్నారు. చెప్తాను. ఇది ఒక లాటిన్ భాష నుంచి వచ్చిన పదము. సింపుల్గా దీని అర్థం ఏంటంటే, ఏ మాత్రం విలువ లేదు, లేకపోతే పనికిరాదు. దాని అర్థం అయితే చాలా సింపుల్. పరువు నష్టం కేసులో ఎలాంటి పసా లేదు, టైం వేస్ట్ అని చెప్పడానికి జడ్జ్ ఇంత టఫ్ పదాన్ని యూజ్ చేశారు. శశిధరూర్ లాంటి వాళ్ళు ఇంగ్లీష్ పదాలు వాడతారు. ఇప్పుడు కోర్టు తీర్పుల్లో కూడా ఇలాంటివి వినిపించాయి అని ప్రతి ఒక్కళ్ళు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇదంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఉంది, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్. కష్టమైన పదాలు కోర్టు తీర్పుల్లో వాడటం కామన్ మ్యాన్కి అసలు అర్థం కాదు కదా. సో ఇది ఒక ఇంటలెక్చువల్ షో అయిపోతుంది కదా అని కొంతమంది అంటున్నారు. మీకు తెలిసిన ఏదైనా పొడవైన పదం ఏదైనా ఉందా? జస్ట్ కామెంట్ చేయండి. అది కూడా చదవడానికి ట్రై చేస్తారేమో, చూద్దాం. ఎవరైనా పలకమని చెప్పండి.